నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన క్లాడ్ ఏఐ అనే ఒక అత్యధునిక సాంకేతికతపై ఉన్న సమగ్రమైన డాక్యుమెంట్ను పరిశీలిద్దాం. అవును. ఈ సమాచార వెలువలో పడిపోకుండా ఈ ఏఐని ఉపయోగించి చేయగల 10 అద్భుతమైన పనులను మనం ఇక్కడ చూడబోతున్నాం. ఖచ్చితంగా. అసలు మన రోజువారీ ఉత్పాదకతను ఇవి ఎలా పెంచుతాయో స్పష్టంగా తెలుసుకోవడమే మన లక్ష్యం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మార్కెట్లో ఇన్ని టూల్స్ ఉన్నప్పుడు దీని ప్రత్యేకతేంటి? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆంథ్రోపిక్ సంస్థ కేవలం ఒక టెక్నాలజీని సృష్టించి వదిలేయలేదు. దాని భద్రతపై అత్యంత దృష్టి పెట్టింది. అంటే విశ్వసనీయత కూడా అన్నమాట. కరెక్ట్. ఇది కేవలం ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఒక సాధారణ ప్రోగ్రాం కాదు. మన పనులను సురక్షితంగా చేసే ఒక నమ్మకమైన అసిస్టెంట్ అని డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. నేను ఆ డాక్యుమెంట్స్ చదువుతున్నప్పుడు ఒక విషయం బాగా ఆశ్చర్యం వేసింది. 100 పేజీలున్న పెద్ద పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా. అవును. లేదా గంటలు తరబడి జరిగిన మీటింగ్స్ ట్రాన్స్క్రిప్ట్స్ని క్లౌడ్ ఏఐ క్షణాల్లో చదివేస్తుందట. అవును. కేవలం ఒక 5 ముఖ్యమైన బుల్లెట్ పాయింట్లలో సారాంశాన్ని కూడా ఇచ్చేస్తుంది. నిజంగానా? ఇది అంత పక్కాగా పనిచేస్తుందా? ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా వదిలేస్తుందా? లేదు, చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది. గంటల కొద్దీ చదవాల్సిన శ్రమను ఇది పూర్తిగా తగ్గిస్తోంది. ఇంకో అద్భుతమేంటంటే, సంక్లిష్టమైన విషయాలను చాలా సులభంగా చెప్పడం. అంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఒక 10 ఏళ్ల పిల్లాడికి వివరించండి అని అడిగితే ఏమాత్రం టెక్నికల్ పదాలు వాడకుండా ఒక చిన్న కథలాగా ఎంత సులభంగా వివరిస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. భలే! అదంతా బానే ఉంది కానీ ఇది పైథాన్, జావా లాంటి భాషల్లో ఏకంగా కోడ్ కూడా రాస్తుందని ఆ సోర్సెస్లో ఉంది కదా. రాస్తుంది. మరి సాఫ్ట్వేర్ డెవలపర్స్కి ఇక పనేముంటుంది? కొత్తగా నేర్చుకునేవాళ్లు కేవలం ఏఐ మీద ఆధారపడిపోరంటారా? అలా జరగదు. ఎందుకంటే ఇదొక అసిస్టెంట్ మాత్రమే. కోడ్ రాయడమే కాకుండా అందులో ఉన్న బగ్స్ని గుర్తించి ఎలా సరిచెయ్యాలో కూడా కారణాలతో సహా వివరిస్తుంది. ఓహో, నేర్చుకునేవాళ్లకు ఇదొక గొప్ప వరం లాంటిదన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఎవరైనా నరేష్ ఐటీ లాంటి ప్రముఖ సంస్థలో పైథాన్ ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారనుకోండి. అవును, అక్కడ నిపుణులైన ట్రైనర్స్ ఉంటారు కదా. వాళ్ళ 24/7 సపోర్ట్ ఎలాగూ ఉంటుంది. అలాంటి నాణ్యమైన శిక్షణ తీసుకుంటూనే క్లాడ్ ఏఐని ఒక పర్సనల్ ప్రాక్టీస్ బడ్డీలా మాడుకోవచ్చు. ఎక్కడ సందేహం వచ్చినా వెంటనే క్లియర్ చేసుకుంటూ వేగంగా నేర్చుకోవచ్చన్నమాట. అవును. ఒక మంచి టీచర్కి ఏఐ తోడైతే అదొక అద్భుతమైన లెర్నింగ్ లూప్ అవుతుంది. భలే చెప్పారు. ఇది కేవలం టెక్నికల్ వాళ్లకే కాకుండా బిజినెస్ ఐడియాలు ఉన్నవాళ్లక్కూడా చాలా ఉపయోగపడుతుందని చదివాను. వ్యాపారానికి స్విట్ విశ్లేషణ చేస్తుంది కదా. అవును. ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాలంటే అందులో ఉన్న బలాలు, బలహీనతలు అన్నీ చూస్తుంది. అంటే అవకాశాలు, ముప్పులు అన్నీ అంచనా వేసి ఒక క్లారిటీ ఇస్తుందా? కరెక్ట్. టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది క్షణాల్లో సిద్ధం చేస్తుంది. నాకుంకో అనుమానం. ఇప్పుడు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకోవడానికి 30 రోజుల రోడ్ మ్యాప్ ప్లాన్ చేయండి అని అడిగితే ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది. ఏ వారం ఏం చదవాలి, ఏ టార్గెట్స్ చేరుకోవాలి అని ఒక స్పష్టమైన ప్రణాళికనిస్తుంది. ఒక పర్సనల్ కన్సల్టెంట్ మన పక్కన కూర్చుని గైడ్ చేసినట్లు ఉంటుందన్నమాట. వావ్! ఇది వింటుంటే ఏఐ అంతా చేసేస్తుందనిపిస్తోంది. ఇక్కడే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ అనేది మనుషులను ఎప్పటికీ భర్తీ చేయదు. అది కేవలం ఒక సహాయకారి మాత్రమే. మన సృజనాత్మకత ఎప్పటికీ కీలకం. అవును. తుది నిర్ణయాలు తీసుకోవడంలో మన తీర్పే ముఖ్యం. దాన్ని ఎవరూ తీసుకోలేరు. 100 పేజీల డాక్యుమెంట్ను ఈ విశ్లేషణ ద్వారా ఎంత సులభంగా అర్థం చేసుకున్నామో కదా. ఇదంతా విన్నాక ఏఐని ఉపయోగించాలా వద్దా అనేది ఇకపై అసలు ప్రశ్నే కాదు అనిపిస్తోంది. నిజమే. దాన్ని ఎంత సమర్థవంతంగా మన పనులోకి అనుసంధానం చేసుకుంటాం అన్నదే ఇక్కడ ముఖ్యం. ఖచ్చితంగా. అయితే ఇదంతా చూశాక ఒక ఆసక్తికరమైన ఆలోచన వస్తోంది. ఏంటది? క్లాడ్ ఏఐ లాంటి టూల్స్ నిమిషాల్లో వ్యాపార వ్యూహాలను రచిస్తూ సంక్లిష్టమైన కోడ్ రాస్తున్న ఈ కాలంలో రాబోయే 10 ఏళ్లలో అసలు ఏఐకి ఏమాత్రం సాధ్యం కాని, పూర్తిగా మానవమాతృలకే సొంతమైన ఏ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ రాబోతోంది. అబ్బా, నిజంగాని చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయమే ఇది. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.